పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడంటే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళిపోవడం వల్ల అందరికి కామెడీ అయిపోయారు. కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీ రిలీజ్ అవుతుందంటే చాలు యూత్లో ఎక్కలేని క్రేజ్, ఆ మూవీకి ఒక టికెట్ దొరికితే చాలురా బాబు అనుకునే రేంజ్ అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు. ఇదంతా ఇప్పుడు కాదు నేను మాట్లాడేది అప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్స్ వీళ్ళంతా హడావిడి నెగిటివిటీ ఇవన్నీ అవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళిపోవటం ఇవన్నీ మైనస్లతో పవన్ కళ్యాణ్ గారు మూవీ అంటేనే ఇప్పుడు ఒక కామెడీ అయిపోయింది, హిట్ అయితే చాలురా అనుకుంటున్నాం. అసలు అంత ఒక టికెట్ దొరికితే చాలు అనుకునే రేంజ్ నుంచి మూవీ బ్రేక్ ఈవెన్ అయితే చాలు అనుకునే రేంజ్కి పవన్ కళ్యాణ్ గారి మూవీస్ ఎందుకు పడిపోబోతున్నాయి, అసలు రీజన్స్ ఏంటి, ఈ వీడియోలో రీజన్స్ మాట్లాడుకుందాం. కేవలం నా వేలో నాకు ఏ రీజన్స్ అయితే అనిపించాయో అవే మాట్లాడుతా. మీకేమైనా ఉంటే మీరు కూడా కింద కామెంట్ చేసేయండి. ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసుకుంటే మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకళ్ళు నెంబర్ 1. అంత పెద్ద స్టార్ హీరో అయి ఉండి బ్రేక్ ఈవెన్ అవడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు అనేవి ఈ వీడియో నాకు తెలిసినంతవరకైతే ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది అనుకుంటున్నా. మరి మీకు ఎలా అనిపించిందో కూడా వీడియో లాస్ట్ వరకు చూసేసి కింద కామెంట్ చేసేయండి. లేట్ చేయకుండా ఇంకా పాయింట్స్ గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి హైప్, అంటే మూవీస్కి ఇచ్చే హైప్. పవన్ కళ్యాణ్ గారి మూవీ ఒక పోస్టర్ రిలీజ్ అయినా సరే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏంటంటే డిఫరెంట్ రీజన్స్లో ఉన్నారు. పాలిటిక్స్లో ఉన్నారు, మూవీస్లో ఉన్నారు, ఇట్లా తనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇవన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళకి మంచి కోఆర్డినేషన్ లేదు. మూవీ హిట్ అయితే ఈ సోషల్ మీడియాలో వీళ్ళు చేసే ఫ్యాన్ వార్స్ వీటి వల్ల మూవీకి ఎక్కలేని నెగిటివిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అసలు ఖాళీగా ఉండరు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ని, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ని, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ని ఇలా వీళ్ళందరినీ కదిలించి వాళ్ళ హీరోస్ని ట్రోల్ చేయడం వల్ల అక్కడ వాళ్ళకి ఎఫెక్ట్, వాళ్ళు ఏదో కామెడీగా చేసినా సరే ఎఫెక్ట్ అనేది మూవీస్ మీద పడి ఆ ప్రొడ్యూసర్లు వాళ్ళు చాలా ఇబ్బంది పడేటట్టు అవుతుంది. మూవీస్ మనం చాలా ఒకటికి చూసాం, హరిహర వీరమల్లు చూసాం, ఇప్పుడు ఓజీ చూసాం. ఇలా పవన్ కళ్యాణ్ గారి మూవీస్ బ్రేక్ ఈవెన్ అయితే చాలురా బాబు అనుకునే స్టేజ్కి వచ్చేసాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మూవీస్. నెక్స్ట్ నెగిటివిటీ. ఇందాక చెప్పుకున్న పాయింట్ మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళందరూ ఫ్యాన్స్ని కదిలిస్తారని. ఇలా ఫ్యాన్ వార్స్ అనే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆపేస్తే బాగుంటుంది. అటు పొలిటికల్గా ఫ్యాన్ వార్స్ చేస్తారు, ఇటు మూవీస్ పరంగా ఫ్యాన్ వార్స్ చేస్తారు. మా హీరో అంటే గొప్ప, మా హీరో గొప్ప అంటారు. ఇలా చేయడం వల్ల అంటే ఈ పాయింట్ వల్ల ఏంటంటే మూవీలో ఇప్పుడు ఒక మూవీ అంతా బాగుండి ఒక పాయింట్ నచ్చలేదంటే ఈ ఏదైతే యాంటీ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు ఆ పాయింట్ అనేది హైలైట్ చేస్తారు. ఇప్పుడు ఓజీ మూవీ ఉంది, అంత యునానిమస్ టాక్ వచ్చినా సరే ఆ సెకండ్ హాఫ్లో కొద్దిగా అక్కడక్కడ బాగాలేకపోతే ఆ పాయింట్ హైలైట్ చేసేసి మూవీ బాగాలేదు, అట్లా ఉంది, ఇలా ఉంది అని చెప్పి సోషల్ మీడియా మొత్తం నెగిటివిటీ స్ప్రెడ్ చేసేసారు. ఓజీ మూవీ బ్రేక్ ఈవెన్ ఎప్పుడైందో మనందరం చూసాం కదా, 12 రోజులకి అయింది. అంత యునానిమస్ టాక్ వచ్చి అంత క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇంత 12 రోజులకి అసలు మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడం ఏంటి? ఈ ఫ్యాన్ వార్స్ వల్ల మూవీ మీద చాలా ఎఫెక్ట్ పడింది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తెలుసుకోవాలి. అందరినీ కదిలించడం, ఆ మూవీ అలా ఉంది ఇలా ఉంది, పక్కన వాళ్ళ మూవీని ట్రోల్ చేయడం, పక్కన వాళ్ళ హీరోని ట్రోల్ చేయడం, ఇవన్నీ చివరికి మీ హీరో మీదే పడతాయి ఎఫెక్ట్. ఎందుకంటే తన రేంజ్ ఏంటో మీకు తెలియట్లేదు, తన రేంజ్ని మీరే చాలా ఒకటికి తగ్గిస్తున్నారేమో అనిపించింది పాలిటికల్గా అయినా ఇట్లా మూవీస్ పరంగా అయినా. దాని తర్వాత ప్రీ బిజినెస్ జరిగింది కదా పవన్ కళ్యాణ్ గారి మూవీస్కి. అది పవన్ కళ్యాణ్ గారి మూవీస్ ఇప్పుడు ఓజీ మూవీ తీసుకుందాం, 180 కోట్లు బిజినెస్ జరిగింది డిస్ట్రిబ్యూటర్లతో. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఇంతకుముందు చూసుకుంటే 100 కోట్లు షేర్ ఉన్న మూవీయే లేదు. ఎంత షేర్ ఉన్న మూవీయే లేని అతనికి ఈ ఓజీ మూవీకి ఉన్న క్రేజ్ చూసేసి ఇంత 180 కోట్ల దాకా అమ్మారు. ఇప్పుడు 300 ప్లస్ వస్తే కానీ మూవీ బ్రేక్ ఏమైనా అవ్వనే స్థితికి వచ్చేసింది. అంటే యునానిమస్ స్టాక్ వచ్చింది, అంతా బాగుంది, కానీ కలెక్షన్ లేవు. ఇలా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ను ఉపయోగించుకొని ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ డబ్బులు బాగా సంపాదించేసుకుంటున్నారు, డిస్ట్రిబ్యూటర్లకు బొక్కడిపోతుంది. ఇప్పుడు ఈ మూవీ సరే మూవీ బాగుంది, అవుట్పుట్ బాగుంది, ఆ బిజినెస్ అనేది తగ్గించేస్తే మీరు హ్యాపీగా ఉంటారు, డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉంటారు కదా. ఎందుకంటే ఆల్రెడీ మీకు రావాల్సిన మనీ వచ్చేసాయి, ఇంక మళ్ళీ వీళ్ళ దగ్గర మనీ తీసేసుకొని ఇట్లా చేయటం అది కొద్దిగా పవన్ కళ్యాణ్ గారి మూవీస్లో బిజినెస్ అనేది తగ్గిస్తే బాగుంటుంది అనిపించింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి మూవీస్లో స్టోరీ ఉండదు. మనం ఏ మూవీ అయినా చూసుకోండి, ఇప్పుడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి మూవీస్, నేను ఏదైనా ప్రజల కోసమే చేస్తా, నేను దేవుణ్ణి, నేను ఏం చేసినా ప్రజల కోసమే చేస్తా అనే పాయింట్ మీదే ఉంటనే, స్టోరీ ఉండదు. పవన్ కళ్యాణ్ గారిని వారేసుకుంటారు, ఆ హైపు, ఈ ఎలివేషన్ షాట్లు, వీటి మధ్యలో స్టోరీ పెట్టేస్తారు. ఇప్పుడు స్టోరీ లేని మూవీస్ ఆడినట్టు మనం ఇప్పుడు ఏ పెద్ద స్టార్ హీరోస్, అప్పుడు క్రేజ్ స్టార్ హీరోస్ని వాడుకొని డే 1 వస్తున్నాయి, కానీ ఇప్పుడు అలా కాదు, స్టోరీ ఉండాలి. ఇప్పుడు రీసెంట్గా లిటిల్ హార్ట్ చూసుకోండి, 2 కోట్లు 3 కోట్లు పెట్టి తీశారు, కానీ అది 35 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. దాంతో పోల్చుకుంటే అది చాలా ఒకటికి ఎంతో భారీ హిట్ అయినట్టే. అలాగా స్టోరీ ఉంటే చాలు, ఏ మూవీ అయినా హిట్ అయింది. అందులోనూ స్టార్ హీరోస్ మీరు మంచి స్టోరీ ఉంచుకొని మంచి స్టోరీతో రావాలి. మంచి స్టోరీతో వస్తే అందరూ ఆదేశిస్తారు, మంచిగా మీ మూవీస్ అని కూడా చాలా పెద్ద హిట్ అవుతాయి. మీరంటే ఎంతోమందికి ఇష్టం ఉంది. ఇలాగ మీరు ఫ్యాన్స్ ఈ పాయింట్లు ఇవన్నీ కొద్దిగా దూరంగా పెట్టేస్తే పవన్ కళ్యాణ్ గారి మూవీస్ చాలా బాగా ఆడతాయని నేను అనుకుంటున్నా. ఇవి కేవలం నాకు అనిపించిన పాయింట్స్. పవన్ కళ్యాణ్ గారి మూవీస్ ఎందుకు బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు అని మీ వేలో కూడా మీకు ఏదో పాయింట్ ఉంటుంది కదా, ఈ రీజన్ వల్ల పవన్ కళ్యాణ్ గారి మూవీస్ బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదని. మీ రీజన్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.